మంగళగిరిలో గంజి చిరంజీవి ఎటువంటి వ్యూహాలతో ముందుకెళ్ళబడింది? ఎందుకంటే లోకేష్ ఇప్పటికే ఆకర్షణ అనే పేరుతోటి మొత్తం అందరిని ఆకర్షించే పని చేస్తున్నాడు. మంగళగిరిలో ఒక ప్రయత్నం కూడా చేస్తున్నారు. లోకేష్ మంగళగిరి గౌరవ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారే చాలా స్పష్టంగా మీడియాకి చెప్పారు. ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు మంగళగిరిలో తిరిగి వైఎస్ఆర్సీపీలో రావటం పార్టీకి మంచి బలం, మంచి మెజార్టీ పెరిగే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. అంటే మీరేమో 70 నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటిస్తే అటు టీడీపీ జనసేన దాదాపు 118 స్థానాలని ప్రకటించిన పరిస్థితి. ఇప్పటికే మేము సిద్ధంగా ఉన్నాము, సంసిద్ధం అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇప్పటికే 3 బహిరంగ సభల ద్వారా రాష్ట్ర ప్రజలకి ప్రతిపక్ష పార్టీలకి స్పష్టతనిచ్చాయి. వాళ్ళు ఎత్తులు పొత్తులతో వాళ్ళకున్న ఇబ్బందులు చాలా స్పష్టంగా వాళ్ళు ప్రకటించిన తర్వాత లిస్టు వైఎస్ఆర్సీపీకి ఏ విధంగా హైప్ వచ్చిందో రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. అందుకనే మాకు హుషారు ఇచ్చే విధంగా అలా అంత బలహీనమైన లిస్టు వాళ్ళు ప్రకటించారు. మేము ఎక్కడ వెనకడుగు వేసేది లేదు. 175కి 175 విజయం సాధించబోతున్నాం. సార్, అసంతృప్తుల్ని వైసీపీలోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారని వార్తలు వస్తున్నాయి. నిన్నటి నుంచి నిజమేనా? మీరు అటువంటి ప్రయత్నం మీ నియోజకవర్గంలో చేస్తున్నారా? గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకుంటే పార్టీకి హైప్ వచ్చే విధంగా ప్రజలలో పార్టీ సునాసనంగా విజయం సాధించే దిశగా ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా మేమందరం ఆయన ఫాలో అవుతాం. ఇది చెప్తున్నారు. పూర్తిగా ఎన్నికల్లో గెలుపు దిశగా వైనాడు 175 జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం అయితే ఇచ్చారో ఆ నిర్ణయానికి కట్టుబడి ఇక్కడ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ఈ రోజు వర్క్షాప్ బాగా ఉపయోగపడుతుందంటూ చిరంజీవి చెప్తున్నారు. మంగళగిరిలో లోకేష్ నాన్ లోకల్ కాబట్టి ఖచ్చితంగా ఓడిపోతాడు. జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు వైసీపీని మళ్ళీ విజయ తీరాన్ని చేరుతాయంటూ సురేంద్ర ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.